హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ మాంగళ్యబంధం 16వ భాగాన్ని వినేద్దాం. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. సెకండ్ ఇయర్ సేమ్ ఎగ్జామ్ లాస్ట్లో ఉండగా క్యాంటీన్లో కూర్చున్న అర్జున్ దగ్గరకు వచ్చింది అంజలి. అర్జున్ ముందు కూర్చుని బాక్స్ ముందుకు పెట్టింది. ఎవరు నువ్వు అన్నాడు అంజలి గుర్తుకు రాగా. అప్పుడే మర్చిపోయారా, నేను అంజలి. ఆ రోజు మీ క్లాస్లోకి పొరపాటున వస్తే నన్ను ఏడిపించకుండా వదిలేశారు. అలానే ఇష్టం లేకపోతే ఇంట్లో చెప్పేయమన్నారు అని చెప్తుంది. ఓ నువ్వా, అయినా ఏంటి ఇక్కడే ఉన్నావు, కాలేజ్ మానేయలేదా? చెప్తా, ముందు మీరు బాక్స్ తీసుకోండి అంది. బాక్స్ వంక చూసి ఏంటిది అని అడిగాడు. బిర్యానీ మీకోసమే, మా అమ్మని అడిగి మరీ చేయించాను, తినండి. నా కోసమా, ఎందుకు అన్నాడు అనుమానంగా. అయ్యో చెప్తే కానీ తీసుకోనంటారంతేనా? చెప్తా వినండి. మీరు చెప్పినట్టే ధైర్యం చేసి ఇంట్లో చెప్దామని అనుకున్నాను. కానీ నాన్న ఫేస్ చూసి బాధగా అనిపించి ఇష్టం లేకపోయినా ఒప్పుకున్నాను. కష్టపడి చదవాలని డిసైడ్ అయ్యాను అంటుంది. గుడ్, పేరెంట్స్ని అర్థం చేసుకున్నావు అన్నమాట. ఓకే, మరి ఈ బాక్స్ ఎందుకు, నువ్వెందుకు వచ్చి మరి నాకు ఇదంతా చెప్తున్నావు? పని లేక అని మనసులో అనుకొని, ఆ రోజు నన్ను ఏమీ అనకుండా మంచి సలహా ఇచ్చి మరీ పంపినందుకు నా ట్రీట్ అంటుంది. నాకు ఇలాంటివి నచ్చవు కానీ బయలుదేరు అంటాడు కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటూ. ఎంత పొగరో నీకు అని అనుకొని, సారీ సార్, నేను మామూలుగానే తెచ్చాను అని ఆ బాక్స్ తీసుకుని వెళ్తూ వెనక్కి తిరిగి, బాక్స్ ఇస్తే నచ్చలేదు, మరి నా మనసే ఇచ్చేస్తే అని నవ్వుతూ వెళ్ళిపోయింది. అర్జున్ ఆ మాటలు విని షాక్ అయి ఫస్ట్ చుట్టూరా చూశాడు. ఎవరూ లేరు అనుకున్నాక, బాబోయ్ ఈ పిల్లతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, కలవడమే ప్రపోజ్ చేసింది, చాలా డేరింగ్లా ఉంది అనుకుంటూ క్లాస్కి వెళ్ళిపోయాడు. అలా డేస్ పాస్ అవుతూ ఉంటే లాస్ట్ ఎగ్జామ్ రోజు అంజలి అర్జున్కి ఎదురై, నమస్తే సార్, బాగున్నారా అని అడిగింది. నువ్వా, మళ్ళీ ఏంటి అంటాడు కోపంగా. నవ్వుతూ, మీకు నిజం చెప్పాలి. ఏంటో? మీరు నార్మల్గా కంటే ఇలా కోపంగా ఉంటేనే బాగుంటారు తెలుసా అంటూ నవ్వుతుంది. చేసిన ఓవర్ యాక్షన్ చేయాలి కానీ నడు అంటాడు కోపంగా. ఎందుకు సార్ అలా కసురుకుంటారు? ఏదో రేపటి నుండి 1 మంత్ మీరు కనపడరని మిమ్మల్ని చూడ్డానికి వస్తే అంటుంది అలిగినట్టుగా ఫేస్ పెట్టి. అలా అంజలిని చూడగానే నవ్వొచ్చి నా కంట్రోల్ చేసుకుంటూ, ఇప్పుడు నీ బాధ ఏంటో త్వరగా చెప్తే నేను వెళ్ళాలి అంటాడు. అది నేను అంటూ కొంచెంసేపు ఆగి, నేను మిమ్మల్ని అంటూ ఆపేసి, నా కోసం మీరు రేపు ఇక్కడికి వస్తే ఒక విషయం చెప్పాలి, ప్లీజ్ రాను అనకండి, ఏదైనా అక్కడే మాట్లాడుకుందాం అంటూ అర్జున్ చేతిలో స్లిప్ పెట్టి పారిపోయింది. అర్జున్ ఆ స్లిప్ని అంజలిని తిప్పి తిప్పి చూస్తూ అలానే నించున్నాడు. రే ఏంట్రా, ఆ అమ్మాయి అంత ధైర్యంగా వచ్చి చేతిలో ఏదో పెట్టి వెళ్తుంది అంటాడు భుజం మీద చేయి వేసి సురేష్. అర్జున్ వెంటనే తేరుకొని ఆ స్లిప్ పాకెట్లో పెట్టి, ఏం లేదులేరా పద మనం వెళ్దాం అని వెళ్ళిపోయాడు. పడిపోయాడు వెధవ అని నవ్వుకుంటూ వెనకే వెళ్ళాడు సురేష్. ఆ నైట్ అంతా అర్జున్ ఆలోచిస్తూనే ఉన్నాడు. అంజలి నవ్వు మొహం అమాయకంగా అందంగా కనిపిస్తుంటే, నా చిన్నమ్మ కూడా ఇలానే ఉంటుందా అనుకుని, ఇప్పుడు ఈ అమ్మాయి ఏం చెప్తుంది నాతో, ఏం చేయాలి అనుకుంటూ అలానే పడుకున్నాడు. చాలామంది అర్జున్కి ప్రపోజ్ చేశారు కానీ ఎప్పుడు 1 సెకండ్ కూడా వాళ్ళ గురించి ఆలోచించని అర్జున్ అంజలి గురించి మాత్రం ఆలోచిస్తూ పడుకున్నాడు. ఆ నెక్స్ట్ డే అర్జున్ అంజలి కోసం తన రమ్మన్న ప్లేస్కి వెళ్ళాడు. బీచ్లో అలలతో ఆడుకుంటున్న అంజలిని చూస్తూ తన దగ్గరికి వెళ్ళి, ఎందుకు రమ్మన్నావో చెప్తే నేను వెళ్ళాలి అంటాడు. అటు ఇటు చూసి ఎవరు వాళ్ళని గమనించడం లేదని కన్ఫర్మ్ చేసుకుని అర్జున్ని గట్టిగా హాగ్ చేసుకుని, ఐ లవ్ యూ అర్జున్ అని చెప్పి తను వదిలింది. అప్పటి వరకు ఏ ఆడపిల్ల స్పర్శ తెలియని అర్జున్కి అంజలి టచ్ చాలా నచ్చింది. తనకి అంజలి మీద మంచి అభిప్రాయం ఉంది కాబట్టి ఏం చెప్పాలో తెలియక అలానే చూస్తూ ఉండిపోయాడు. అర్జున్ ఏమీ మాట్లాడకపోవడంతో తనే అర్జున్, నీ సమాధానం కోసం నెక్స్ట్ సెమ్ వరకు ఎదురు చూస్తాను, కానీ ప్లీజ్ నో చెప్పకు, ఎందుకంటే ఫస్ట్ డే నిన్ను చూసినప్పుడే నీకు పడిపోయాను. నీ ప్రతి మూమెంట్ గమనించేదాన్ని. నువ్వు నాకు ఎంతగా ఎక్కేసావంటే నిన్ను చూడడం కోసమే కాలేజీకి వచ్చేంతలా. నాకు తెలుసు నువ్వు చాలామంది అమ్మాయిల ప్రపోజల్స్ రిజెక్ట్ చేసావని, కానీ ఇంత ధైర్యంగా నీకు నా మనసులో చెప్పడానికి కారణం నువ్వే. అవును అర్జున్, నీ గురించి తెలుసుకున్నాను. నువ్వు నీ ఫ్రెండ్స్కి హెల్ప్ చేయడం, వాళ్ళని అంత బాగా కేరింగ్గా చూస్తుంటే నీ సోల్మేట్ని ఇంకెంత కేరింగ్గా చూసుకుంటావో కదా. అందుకే ఆ కేరింగ్ నేను పొందాలనే ఆశతో నీ ముందు ఓపెన్ అయ్యాను. కావాలంటే నేను నీకోసం జీవితాంతం వెయిట్ చేయమన్నా చేస్తాను, కానీ నో చెప్పక అర్జున్, ప్లీజ్, ఐ నీడ్ యూ లైక్ మై లైఫ్, ప్లీజ్ అని ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. వెళ్తున్న అంజలిని అలానే చూస్తూ తన ఒక్కో మాటని మళ్ళీ తలుచుకుంటూ భారంగా రూమ్ వైపు అడుగులు వేశాడు అర్జున్. నైట్ అంతా నిద్ర పట్టక ఆలోచిస్తూ ఉండిపోయాడు. మనసు ఎలా ఉంటుంది కూడా తెలియని చిన్నమ్మని గుర్తు చేసుకుంటే మైండ్ మాత్రం ఎదురుగా కనిపించే అంజలిని గుర్తు చేస్తుంది.
ఊపిరాడక ఎటూ తేల్చుకోలేక కళ్ళ వెంబడి నీళ్లు వస్తుంటే చంటికి కాల్ చేశాడు. చెప్పరా మామ అన్నాడు చంటి. బాధగా ఏం చేస్తున్నావురా అన్నాడు. ఏముంది మన గ్యాంగ్తో డ్రింక్ చేస్తున్నా అన్నాడు. రేయ్ ఎన్నిసార్లు చెప్పానురా మానేయమని, వినవారా నువ్వు? అయ్యో బావా చాలా తగ్గించేశారా, ఏదో వీళ్ళు బలవంత పెడితే ఒక పెగ్గు వేస్తున్నాను అంతేరా, కోపడకురా అంటాడు చంటి. అందరూ ఎలా ఉన్నారు? అందరికీ నీ వల్ల అందరూ బాగానే ఉన్నారా బావా, కానీ నువ్వే ఏదో బాధలో ఉన్నట్టున్నావు అని అడుగుతాడు. బావా అని జరిగింది మొత్తం చెప్పి ఏం చేయమంటావురా అని అడుగుతాడు. అరే బావా నేను ఇలా అంటున్నానని ఏమనుకోకరా, నీ చిన్నమ్మ పేరు కూడా నీకు తెలియదు. ఊహల్లో ప్రేమిస్తూ ఇంతవరకు తన మొహం కూడా చూడలేకపోయావు. పక్క ఊరల్లో ఉంటూనే ఇంతవరకు ఆమెను చూడలేదంటే తను నీకు రాసి పెట్టలేదేమోరా బావా, నువ్వెందుకు అంజలి గురించి ఆలోచించకూడదు అంటాడు చంటి. మరి నా చిన్నమ్మ అంటాడు గుండె భారం అవుతూ ఉంటే అర్జున్. బావా చిన్నపిల్ల అలా మాట్లాడుకు, ఇక్కడ మొహాలు చూసుకొని ప్రేమించుకొసుకొని అన్నీ అయిపోయాక వదిలేసి బ్రేకప్ చెప్పుకొని హ్యాపీగా ఇంకొకరిని చూసుకుంటున్నారు. అలాంటి కాలంలో ఉంటూ ఇంకా మొహం కూడా చూడకుండా చిన్నమ్మ అనే ఒక ఫీలింగ్తో జీవితాంతం ఎలా బ్రతికేయాలనుకుంటున్నావురా అని అరుస్తాడు. అర్జున్ సైలెంట్గా ఉండి కాసేపటికి నా కోసం ఒక్కసారి అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి నా చిన్నమ్మ గురించి కనుక్కోరా అంటాడు. చంటి కోపం వచ్చిన ఆపుకుంటూ సరేరా నీకోసం రేపే వెళ్తాను, కానీ నాకు ఒక మాట ఇవ్వు. ఈసారి కనుక తన గురించి ఏమీ తెలియకపోతే నువ్వు తనను మర్చిపోయి ముందుకు వెళ్ళాలి, అర్థమైందా? అర్జున్ కాసేపు ఆలోచించి నాకు నమ్మకం ఉందిరా, సరే అంటాడు. ఇక్కడ అంజలి తిండ్రి నిద్ర లేకుండా అర్జున్ ఆన్సర్ ఏం చెప్తాడా అని ఆలోచిస్తూ ఏదో తిన్నానంటే తిన్నాననిపించి ముభావంగా ఉంటుంది ఇంట్లో. అంజలి అర్జున్ ఆన్సర్ కోసం వెయిట్ చేస్తుంటే అర్జున్ మాత్రం చంటి ఫోన్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఇంతకాలం తన గుండెల్లో ఉన్న చిన్నమ్మ అనే ఫీలింగ్ అది ఒక ఫీలింగ్లా ఉండిపోకూడదని అతని భయం. కానీ అతని భయాన్ని నిజం చేస్తూ చంటి దగ్గర నుండి ఫోన్ వచ్చింది అర్జున్కి. మామ చెప్పరా అన్నాడు. మామ ఆ అమ్మాయి ఇక్కడ లేదంటరా, హైదరాబాద్లో ఏదో కాలేజీలో చదువుతుందంట, హాస్టల్లో, అది కూడా పండగలు కూడా రాదంట. వాళ్ళ నాన్నగారికి మా బాబాయ్ దగ్గర బంధువులు అవడంతో ఆయన్ని అడిగాను, తనకి చదువు అంటే ఇష్టమని, అందుకే ఇక్కడ ఉండకుండా అమెరికా వెళ్ళే ఆలోచన కూడా ఉందట. ఇక్కడ సెటిల్ అవ్వడం కష్టమే అన్నారా ఆయన అంటాడు తను వినింది చెప్తూ. ఆ అమ్మాయి పేరు తెలిసిందా అన్నాడు. అది సరిగ్గా గుర్తులేదురా, చారుమతో సోమతో సరిగ్గా గుర్తుకు రావట్లేదురా అంటాడు. మరి ఇదంతా ఎలా గుర్తుందిరా నీకు అంటాడు కోపంగా. ఎక్కడ చంటి అబద్ధం చెప్తున్నాడేమో అని అనుమానంతో. చంటి కోపంగా రేయ్ డైరెక్ట్గా అమ్మాయి గురించి అడగడానికి ఇది సిటీ కాదు, పల్లెటూరు, అందుకే మా బాబాయ్తో సిట్టింగ్ వేసి ఆయనకి 4 పెగ్గులు పోసాక అడిగానురా. ఆయన బలవంతం మీద నేను కూడా తాగాను ఆ టైంలో, అందుకే పేరు లాస్ట్లో అడగడం వల్ల అంతా గుర్తులేదంతే. నీకు అంత నమ్మకం లేకపోతే నువ్వే వచ్చి కనుక్కోరా. అది కాదురా మామ, చిన్నమ్మని నా మనసంతా నింపేసుకున్నానురా, తను దక్కేలా లేదనే మాటలు నా మనసు అంగీకరించట్లేదురా అంతే అంటాడు బాధగా. తను కూడా చంటి బాధపడుతూ మామ చిన్నమ్మ అయితే ఇక్కడికి రాదురా, నువ్వెందుకు ఇంకా అలానే వెయిట్ చేయడం, అంజలి గురించి ఆలోచించదు కదా అంటాడు. అర్జున్ మైండ్ డైవర్ట్ చేస్తున్నా అనుకున్నాడు, కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదు. తను ఉంటాన్రా అని పెట్టేశాడు అర్జున్. అలా హాలిడేస్ అయిపోయాయి, కాలేజ్ స్టార్ట్ అయింది. అర్జున్ ఆన్సర్ కోసం అంజలి రోజు తనకి ఎదురుపడేది, కానీ అర్జున్ మాత్రం ఏం చెప్పకుండా అలానే మౌనంగా తనని దాటుకుని వెళ్ళిపోయాడు. ఏమే అర్జున్ అన్న ఎవరికి ఎస్ చెప్పలేదు ఇంతవరకు, నీకు మాత్రం చెప్తాడని గ్యారంటీ అంటే ఆయన వెనకపడి మరీ టైం వేస్ట్ చేసుకుంటున్నావు ఎందుకు అంటుంది మేఘ. అలా అనకే, అర్జున్ షూర్గా నా ప్రేమను ఒప్పుకుంటాడు, చూస్తూ ఉండు. ఏంటి అంత నమ్మకం అంటుంది ఆశ్చర్యంగా మేఘ. నా ప్రేమ ప్రపోజల్కి నో చెప్పకపోవడం అనుకో. ఎస్ కూడా చెప్పలేదు కదే. చెప్తాడు, చెప్పిస్తాను చూడు అంది అంజలి. ఎందుకే పంతం నీకు, పాపమే ఆయన మన 10th క్లాస్ వీరన్ అనుకున్నావా, నువ్వు వదిలేస్తే ఏడుస్తూ కూర్చోడానికి. అర్జున్ అన్న చాలా మంచోడే, ఒకసారి ఆలోచించు. అంజలి కోపంగా మేఘా వైపు తిరిగి నాతో స్కూల్ నుండి ట్రావెల్ చేస్తున్నావన్న ఒకే ఒక కన్సర్న్తో నిన్ను వదిలేస్తున్నాను మేఘా, ఇంకెప్పుడు వీరన్ గురించి మాట్లాడుకు అని కాసేపటి కూలై, అది అప్పట్లో లవ్ అంటే ఏంటో తెలియక అలా జరిగింది, కానీ అర్జున్ని చూడగానే పడిపోయానే. తన తెలివికి నేను కరెక్ట్ మ్యాచ్ మేఘా, అందుకే లవ్ చేస్తున్నాను నిజంగా అంటుంది. మేఘా మనసులో అప్పట్లో తెలియక కదే ఒళ్ళు కొవ్వికి వాడిని నీ పాకెట్ మనీ కోసం వాడుకుని వదిలేస్తావు, అయినా నువ్వు మారావని అనుకుంటున్నాను. అర్జున్కి ఆ బాధ రాకుండా చూసుకుంటే చాలు అని అనుకుంటూ పైకి మాత్రం నవ్వుతూ సరే పద ఇంటికి పోదాం అంటుంది. అమ్మయ్య, ఇది నాకే డౌట్లు తెప్పిస్తుంది, అసలే అర్జున్ని లవ్ చేద్దామని నేను ఫిక్స్ అయితే అని అనుకుంటుంది అంజలి. అలా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు అర్జున్ హాస్టల్కి కాంతం గారు చంటితో పాటు వచ్చారు.
అర్జున్ని కలిసి చాలా రోజుల తర్వాత చూడడం వల్ల అర్జున్ని చూడగానే పట్టుకుని ఏడ్చారు. అమ్మా, నాకేమైందని ఇప్పుడు? ఏడవకు మా, చూడు మా ఫ్రెండ్స్ ఏడిపిస్తున్నారు నన్ను అని నవ్వుతూ చూపిస్తాడు అర్జున్. అవునా బాబు, సరే అని కళ్ళు తెరుచుకుని ఎలా ఉన్నావు కన్నా అడిగారు ప్రేమగా. చూడు ఎంత బాగున్నాను అని తన కండలు చూపిస్తూ నవ్వుతాడు. ఆవిడ కూడా నవ్వేస్తూ, పోరా, ఎప్పుడు చూడు ఆట పట్టించడమే నీ పని. ఇంతకీ ఇంటికి ఎప్పుడు వస్తున్నావు? మా, నువ్వు వచ్చావుగా, ఇంక నేనెందుకు అన్నాడు. ఏంట్రా ఆ మాటలు అని కొడతారు. అది కాదమ్మా, నీకు ముందే చెప్పాను కదా, ఇంజనీరింగ్ అలానే మన ఇల్లు ఒకేసారి కంప్లీట్ అవుతాయని, అందుకే ఇప్పట్లో రాలేను అని. అప్పటి వరకు సైలెంట్గా తననే చూస్తున్న చంటిని చూసి, ఏంట్రా మాట్లాడడం లేదు, కోపమా అంటాడు. నీ మీద ఛాన్సే లేదురా, కానీ అటు చూడు, ఒక అమ్మాయి ఆ చెట్టు చాటు నుండి నిన్నే చూస్తూ ఉంది అని చెప్తాడు. అర్జున్ అటు చూసి అంజలి ఏమో అనుకుని మళ్ళీ సైలెంట్ అయిపోయి వాళ్ళతో మాటల్లో పడతాడు. కాంతం గారిని హాస్టల్ క్యాంపస్లో చెట్లు చుట్టూ వేసిన సిమెంట్ అరుగు లాంటి దాని మీద కూర్చోబెట్టి ఆమె ఒడిలో పడుకొని మాటలు చెప్తూ ఉన్నాడు. చంటి మాత్రం ఆ అమ్మాయినే గమనిస్తూ, ఏ అమ్మాయి ఇట్రా అని అరుస్తాడు. దొరికిపోయాను అనుకుంటూ వినిపించినట్లు వెళ్ళిపోతుంది. ఆ అమ్మాయి ఎదురుగా వెళ్తూ, ఆగు, ఎవరు నువ్వు, మా వాడిని ఏంటి అలానే చూస్తున్నావు అంటాడు సీరియస్గా చంటి. అది 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 అని నీళ్లు నములుతూ ఉంటుంది. అప్పటికే చంటి అరుపులకి కాంతం గారు అలానే అర్జున్ కూడా అక్కడికి వస్తారు. వాళ్ళని చూసిన అంజలికి ఏం చెప్పాలో తెలియక అలా తలదించుకుని ఉంటుంది. అంజలి ఏంటిది అంటాడు కోపంగా అర్జున్. అంజలినా అంటాడు చంటి. అది అది సారీ అర్జున్ అంటుంది మెల్లగా. ఎవర్రా ఈ పిల్ల అంటారు అర్థం కాక కాంతం. అది నేను చెప్తానత్తా అంటూ ఏదో చెప్పేలోపే అర్జున్ చంటి నోరు మూసేసి, ఏం లేదమ్మా మీరు వెళ్ళండి అని చెప్పి అంజలి వైపు చూపిస్తాడు. వాళ్ళు వెళ్ళడంతో అంజలి అర్జున్ వైపే నవ్వుతూ చూస్తూ ఉంది. అంజలి ఏంటిది ఇలా, ఇంకెప్పుడు అని ఏదో చెప్దామని నోరు తెరిచాడు కానీ మాట రావట్లేదు. ఏం జరిగిందా అని చూసేసరికి అంజలి అర్జున్కి బుగ్గ మీద ముద్దు పెట్టి పారిపోతూ కనిపించింది. అయోమయంగా చూస్తూ వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. చంటి అంజలి గురించి మొత్తం చెప్పడంతో నవ్వుతూ, ఏరా నాన్న, ఆ అమ్మాయి చాలా బాగుంది కదరా, ఒప్పుకోవచ్చు కదా అంటారు నవ్వుతూ కాంతం. నువ్వు కూడా నామ్మా అంటాడు బాధగా అర్జున్. కాంతం కాసేపు సైలెంట్గా ఉండి, సరే సరే తిందాం రండి అంటూ ఆమె అర్జున్కి ఇష్టమైన వంటకాలన్నీ తెచ్చి ముందు పెడతారు. అందరూ నవ్వుకుంటూ తినడం ముగిస్తారు. సాయంత్రం ఊరికి ఉండి వెళ్తూ, నాన్న ఒక మాట రా అంటుంది. చెప్పమ్మా. మనం ఇష్టపడే వారి కంటే మనల్ని ఇష్టపడే వారి ప్రేమ చాలా బాగుంటుంది నాన్న, ఒకసారి అంజలి గురించి ఆలోచించు అని చెప్పి జాగ్రత్త కన్నా అని వెళ్తారు. అవునరా బావా, పిల్ల లక్షణంగా ఉందిరా అంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు అర్జున్ కోపంగా చూస్తుంటే చంటి. ఆ నెక్స్ట్ డే అర్జున్ కోపంగా అంజలి కోసం కాలేజీలో చూస్తూ ఉంటాడు. కానీ అంజలి రాదు. అలా 1 వీక్ అయినా రాకపోవడంతో అర్జున్కి కోపం కాస్త దిగులుగా మారుతుంది. ఆ తర్వాత రోజు అంజలి వస్తుంటే తనని చూసి అర్జున్కి హ్యాపీగా అనిపించింది. అంజలిని కలవడానికి అర్జున్ ముందుకి వచ్చేలోపే ఒకడు అంజలి చేయి పట్టుకొని, ఆ రోజు తప్పించుకున్నావు కదా, ఇవాళ ఎలా తప్పించుకుంటావో నేను చూస్తాను అని అంజలిని లాక్కుంటూ తీసుకెళ్తాడు. అక్కడే మేఘ ఉండడంతో అర్జున్ చూసి పరిగెత్తుకుంటూ వచ్చి, అన్న దాన్ని కాపాడు ప్లీజ్ అంటుంది మేఘ. ఏమైంది అసలు అంటాడు కంగారుగా. అది మొన్న వాడు ప్రపోజ్ చేస్తే చెంప మీద కొట్టిందన్న, అదే కొట్టి అదే భయపడి ఇప్పటి వరకు కాలేజీకి రాలేదు, కానీ అది భయపడినట్టే వాడు దాన్ని మర్చిపోలేదు, ప్లీజ్ అన్న హెల్ప్ హర్ అంటుంది ఆల్మోస్ట్ ఏడ్ చేస్తూ. అర్జున్ ప్రిన్సిపల్ రూమ్ వైపు వెళ్ళి ఆయనతో ఏదో మాట్లాడి బయటకు వస్తాడు. అన్న దాన్ని సేవ్ చేయమంటే ప్రిన్సిపల్కి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళావా, ఈలోపు దానికి ఏమైనా జరిగితే అని, అసలు నువ్వు మంచోడివే కాదు, నిన్ను అనవసరంగా ప్రేమించింది అంటూ ఏడుస్తుంది మేఘ. తన ఏడుపు పూర్తి అవ్వకముందే అంజలి మేఘ దగ్గరికి వస్తుంది. అంజలిని చూసిన మేఘ ఆశ్చర్యంగా చూస్తూ అలానే వెళ్ళి తన్ని హ్యాక్ చేసుకుంది. ఏడవకే, నాకేం కాలేదు అంటుంది అంజలి. వాడేడి, నేనెలా వదిలేశాడు అంటుంది. అంజలి అర్జున్ వైపు తిరిగి థ్యాంక్స్ అంటుంది. అర్జున్ చిన్నగా నవ్వి ఇట్స్ ఓకే అని క్లాస్కి వెళ్ళిపోతాడు. అసలు ఏం జరిగింది, అర్జున్కి ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నా, నిన్ను కాపాడమంటే ఇక్కడే ఉన్నాడు కదా అంటుంది కోపంగా. అంజలి ఆ మాటలకి నవ్వేస్తూ, నన్ను కాపాడింది అర్జునే మేఘ, ఒక అడుగు కూడా కదలకుండా కాపాడాడు అని చెప్తుంది నవ్వుతూ. ఎలా అంది మేఘ. ఆడెవడో కాదు, ప్రిన్సిపల్ కొడుకు అంట. సో అర్జున్ ప్రిన్సిపల్ రూమ్కి వెళ్ళి ప్రిన్సిపల్కి వార్నింగ్ ఇచ్చాడు. ప్రిన్సిపల్ ఫోన్ చేసి తన కొడుక్కి వార్నింగ్ ఇచ్చాడు. సింపుల్, అయిపోయింది, అక్కడే వదిలేసి పారిపోయాడు వాడు. అవునా, పోనీలే మంచిదైంది అంటూ, అవునే అంజు, మీ డాడీ పెద్ద బిజినెస్ మ్యాన్ కదా, ఒక్క మాట చెప్పాల్సింది వాడి గురించి, భయపడి నువ్వు మానేయడం ఏంటి? వద్దులే, మళ్ళీ డాడీ రెస్ట్రిక్షన్స్ అంటారు, మనకి అవసరమా అని, సరిపదా క్లాస్కి వెళ్దాం అని వెళ్ళిపోయింది. ఆ రోజు ఈవినింగ్ అర్జున్ కోసం తన క్లాస్ ముందు వెయిట్ చేస్తూ ఉంది.
అర్జున్ అంజలిని చూడగానే కొంచెం జాలిగా అనిపించి తనే వెళ్ళి అంజలితో మాట్లాడతాడు. అలా కొన్ని రోజులు జర్నీ చేశాక అంజలిలో చిన్నమ్మని చూడడం మొదలు పెడతాడు. అర్జున్ అంజలి నవ్వుతూ మాట్లాడడం చూసి చిన్నమ్మని అంజలిని చూడడం తప్పో ఒప్పో నాకు తెలీదు, అందని ఆ జాబిల్లిని నన్ను ప్రేమించే అంజలిలో చూసుకుంటాను అని అంజలికి ఎస్ చెప్దామని ప్రిపేర్ అయిపోతాడు. అంజలి ఆ రోజు అర్జున్ కోసం తన క్లాస్ వైపు వెళ్తుంది. అర్జున్ చూసి, అంజలి నువ్వేంటి ఇక్కడ అన్నాడు. అర్జున్, నేను మీతో మాట్లాడాలి. సరే చెప్పు అన్నాడు. అది నేను చెప్పిన విషయం గురించే అంటుంది. అర్జున్ నవ్వుతూ, ఏ విషయం గురించి బంగారం అన్నాడు. బంగారమా అని ఆశ్చర్యపోయి ఏడిపిస్తున్నాడేమో అనుకుని, అది నా ప్రేమ విషయం అంటుంది. ఈవినింగ్ నన్ను కలిసావు కదా బీచ్లో, అక్కడికి వచ్చే మాట్లాడుకుందాం అని క్లాస్లోకి వెళ్తాడు. అర్జున్ వెళ్ళిపోయాక అంజలి దగ్గరికి వస్తూ, ఏమన్నాడే అంటుంది మేఘ. అంజలి అంతా చెప్పి ఒప్పుకుంటాడంటావా అంటుంది బాధగా. నీది ట్రూ లవ్ అని నాకే అర్థమైంది, ఇంకా అర్జున్ అన్నకి అర్థం అవ్వదా? భయపడకు, నీకు ఎస్ చెప్తాడులే అంటుంది అంజు బిహేవియర్లో మార్పును చూసి నమ్మి మేఘ. అంజలి అర్జున్ కోసం 1 గంట ముందే అక్కడికి వెళ్ళి వెయిట్ చేస్తూ ఉంటుంది. అర్జున్ వస్తాడు. వైట్ షర్ట్ బ్లూ జీన్స్ వేసుకొని అచ్చం హీరోలాగా అట్రాక్టింగ్ స్మైల్తో హాయ్ అర్జున్ అంటుంది. అక్కడే కూర్చుంటూ దా కూర్చో అంటాడు అర్జున్. అంజలి కూడా కూర్చుంటూ లుకింగ్ హ్యాండ్సమ్ యు ఆర్ అంటుంది నవ్వుతూ. అర్జున్ చిన్నగా నవ్వి ఇంకేంటి అంటాడు. అది అంటూ నసుకుతూ ఉంటుంది. ఆ రోజు అంత ధైర్యం చేసి ప్రపోజ్ చేసింది నువ్వేనా అంటాడు అంజలి సిగ్గుపడడం చూసి. నేనే అంటుంది వెంటనే తల పైకెత్తి. అర్జున్ నవ్వుతూ అంజలి అని పిలుస్తాడు. అంజలి పైకెత్తి తల చూస్తూ ఉంటుంది. ఏంటి అన్నట్టు. ఐ లవ్ యూ టూ అని చెప్తాడు. ఆ మాటకి ఆ సంతోషంతో ఉక్కిరి బిక్కిరైపోతూ నవ్వుతూ ఏడుస్తూ ఉంటుంది. అంజలిని మెల్లగా దగ్గరకు తీసుకుని కూల్ బంగారం అని తన వెన్ను నిమురుతూ ఉంటాడు. ఇలాంటి రోజు నా జీవితంలో వస్తుంది అని అనుకోలేదు అర్జున్ అని ఏడ్చేస్తుంది. అంజలిని మనస్ఫూర్తిగా తన చిన్నమ్మగా అనుకుంటూ అప్పటి నుండి అంజలియే తన ప్రాణంగా ఉండాలని డిసైడ్ అయిపోతాడు. అలా రోజులు గడుస్తూ ఉండగా 1-2 సార్లు మాత్రమే బయట కలుస్తారు అర్జున్ అంజలి. తర్వాత సెమ్కి ఇంట్లో ఉంటే అర్జున్ని కలవడానికే కాదు తన ఫ్రెండ్స్తో ఉండడానికి కూడా కుదరట్లేదని బయట హాస్టల్లో జాయిన్ అవుతుంది అంజలి వాళ్ళ డాడీని ఒప్పించి. అంజలికి చిన్నప్పటి నుండి లగ్జరీ లైఫ్ అంటే ఇష్టం. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ డాడీ ఎంత రిచ్ అయినా అంజలికి తన తమ్ముడికి అది అలవాటు కాకూడదని నార్మల్ లైఫే జీవిస్తారు. అప్పుడే 10th ఒకరిని మనీ కోసం వాడుకుని వదిలేస్తుంది. అది ఇంట్లో కూడా తెలీదు. అంజలి మంచిగానే పెరుగుతుంది అనుకున్నారు. అంజలికి ఇంటర్ అయ్యేసరికి ఒక లగ్జరీ బంగ్లాని తీసుకున్నారు. కానీ తనకి ఇష్టం వచ్చినట్టు కాకుండా వాళ్ళ డాడీ అందరిలానే నార్మల్ లైఫ్ జీవించి తన సంపాదన మీద కాకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని చెప్పడంతో అప్పటి నుండి వాళ్ళ నాన్న ముందు నటిస్తూ ఉంది కష్టపడుతున్నట్టు. అంజలి అప్పుడే నిర్ణయించుకుంది పెళ్ళంటూ చేసుకుంటే డబ్బున్న వాడిని చేసుకోవాలని. కానీ అర్జున్ని చూడగానే తన మనసు పారేసుకుంది. పైగా అర్జున్ తెలివి గురించి కాలేజ్ అంతా కథలుగా చెప్తుంటే ప్రాబ్లం ఏమీ లేదు అనుకుని ముందుకి స్టెప్ వేసి ప్రేమని దక్కించుకుంది. అంతా బాగానే గడుస్తున్న రోజుల్లో ఒకరోజు అర్జున్ అంజలిని తన హాస్టల్ నుండి పికప్ చేసుకుని మాల్కి తీసుకుని వెళ్తాడు. ఆ మాల్ అంతా చూస్తూ ఒక దగ్గర తన చూపు నిలిపేసింది అంజలి. అంజు ఐస్ క్రీమ్ తిందామా అంటాడు ఫుడ్ కోర్ట్ వైపు వెళ్తూ. అంటూ అర్జున్తో పాటు వెళ్ళి కూర్చుంటుంది. కానీ తన మనసంతా అక్కడే వదిలేసి వచ్చింది. అర్జున్ అంజలిని గమనించి అంజు ఏంట్రా తెగ ఆలోచిస్తున్నావు అంటాడు. అర్జున్ మా డాడీ చాలా రిచ్ తెలుసా, కానీ చాలా స్ట్రిక్ట్. అందరూ తనకలా కష్టపడి పైకి రావాలని అనుకుంటారు. మనల్ని కూడా చిన్నప్పటి నుండి నార్మల్ లైఫే జీవించాలని చేశారు. ఇప్పుడు కూడా అంతే అంటుంది కోపంతో అసహనంతో. అర్జున్ అంజలి వైపు చూసి నువ్వు వేసుకున్న డ్రెస్ ఎంతో తెలుసా నీకు? నియర్లీ 10,000 ఉంటుంది. ఇది నీకు నార్మల్ లైఫ్లా ఉందా బంగారం అంటాడు. ఆఫ్టర్ ఆల్ 10,000 నా రేంజ్కి అట్లీస్ట్ 1 lakh అయినా వేసుకోగలను ఒక్క రోజుకి. బట్ మా డాడీ వల్లే ఇలా అంటుంది కోపంగా. సరే వదిలేమ్మా, మన పెళ్ళయ్యాక నీ ఇష్టం వచ్చినంత ఖర్చు పెట్టుకో, ఎప్పుడు నిన్ను అడిగేవాడు ఉండడు అంటాడు నవ్వుతూ. యాక్చువల్లీ తన కోపాన్ని శాంతపరుస్తూ. అంజలి అప్పటికి కొంచెం కూలై నాకు ఆ డ్రెస్ ఎంత నచ్చిందో తెలుసా అజ్జు అంటుంది ఆ డ్రెస్ని తలుచుకుంటూ. ఏ డ్రెస్ అంటాడు. అదే 2nd floorలో షో పీస్ పెట్టారు కదా అది అంటుంది మెరిసే కళ్ళతో. అదా అని, దాని రేట్ చాలా ఎక్కువ బేబీ, ఆ రేట్తో మనం బయట 10 డ్రెస్సులు కొనొచ్చు తెలుసా అంటాడు. అంజలికి చిర్రెత్తుకొచ్చి స్టాప్ ఇట్ అర్జు, నాకు ఆ డ్రెస్సే నచ్చింది అంటుంది కోపంగా. అర్జున్ తను ఎందుకంత కోపంగా ఉందా అని అనుకుంటూ ఓకే కూల్, వెళ్ళేటప్పుడు తీసుకుందాం సరేనా అంటాడు. అని ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది. అర్జున్ ఆ డ్రెస్ కొనిచ్చాక కానీ అర్జున్తో నవ్వుతూ మాట్లాడదు. అర్జున్ మాత్రం చిన్నపిల్ల అనుకొని అవేమీ అంత సీరియస్గా తీసుకోడు.
తర్వాత బైక్ కోసం కూడా గొడవ చేస్తుంది. కానీ అర్జున్ మీద ప్రేమ తన ఆశలు సైతం డామినేట్ చేయడంతో ఏమీ అనలేకపోతుంది. అలా రోజుకు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు అర్జున్ అంజలితో నైట్ టైం చాట్ చేస్తూ ఉంటాడు. అంజు, చెప్పు అజ్జు, నిన్నొకటి అడగనా? అడుగు అంటుంది ముద్దడుగుతావేమో అని భ్రమపడుతూ. అది నాకు చిన్నమ్మ అనే పేరు ఇష్టం, నిన్ను ముద్దుగా అలా పిలుచుకోనా అన్నాడు. వాట్ అనుకుని, నో అజ్జు, పాతకాలం పేరులా ఉంది, నాకు అస్సలు నచ్చలేదు అంటుంది. అది కాదు అంజు ప్లీజ్ అంటాడు. బాయ్ అని పెట్టేసి చాట్ కట్ చేస్తుంది. అర్జున్కి ఆ రోజు చాలా బాధగా అనిపిస్తుంది. ఇక అప్పటి నుండి అర్జున్ ఎప్పుడైనా అలా పిలిచినా ఇంతెత్తున లేచి గొడవ చేస్తుంది. కానీ అర్జున్ అంటే చాలా ప్రేమగా ఉంటుంది. అర్జున్ కూడా అలా సర్దుకుపోతూనే ఉంటాడు. కానీ ఎప్పుడు వేరే విధంగా అనుకోడు. పైగా నా చిన్నమ్మ అయితే నేను ఓర్చుకోలేనా అని అనుకొని ఊరుకుంటాడు. అంజలికి ఏది కావాలన్నా కొనిచ్చేవాడు. అది ఎంత రేట్ అయినా సరే. తనకి మాత్రం ₹1 కూడా ఖర్చు పెట్టుకునేవాడే కాదు. అంజలికి మాత్రం అర్జున్ బైక్ కొనాలని, కారు కొనాలని ఉండేది. అది రాను రాను పెరిగి అర్జున్ని గట్టిగా నిలదీసింది. అర్జున్కి అంజలి గురించి తెలుసు కాబట్టి కొంటానని సర్ది చెప్తాడు. అంతానే బాగా ఉంది అనుకునే టైంలో అంజలికి ఒక గొప్ప మ్యాచ్ చూస్తారు వాళ్ళ డాడ్. అంజలికి అది పెద్ద సర్ప్రైజే. ఎందుకంటే ఏ నార్మల్ లైఫ్ జీవించే వాడికో ఇచ్చి చేస్తారనుకుంటే అంత గొప్ప సంబంధం తన కోసం తేవడం గాల్లో తేలుతుంది తన మనసు. కానీ అర్జున్ని తను నిజంగానే ప్రేమించింది. మరి ఇప్పుడు ఎలా అని తనలోని తాను ఆలోచించుకుంటూ ఉంటుంది. అలానే 4 రోజులు గడిచిపోయాయి. అంజలి కాలేజీకి వెళ్ళడం మానేస్తుంది. అర్జున్ అంజలి రాని 4 రోజులు పిచ్చివాడైపోతాడు. తనకి ఇది వరకు ఫ్రెండ్సే లోకం, కానీ ఇప్పుడు అంజలి తప్ప వేరే లోకం తెలీదు. ఎంతమందికో మంచి చెప్పి షేర్స్లో హెల్ప్ చేసి పైకి తీసుకొచ్చిన తను ఇప్పుడు అంజలి కోసం ఒక 4 రోజులు తను కనపడకపోతే విలువల్లాడుతున్నాడు. అంజలి 5వ రోజు వచ్చింది కాలేజీకి. అర్జున్ రావడమే అంజలి క్లాస్కి వెళ్ళాడు. అక్కడ అంజలి నవ్వుతూ ఉంది తన ఫ్రెండ్స్తో. పోయిన ప్రాణం తిరిగొచ్చిన వాళ్ళ పరుగులాంటి నడకతో అంజలిని చేరుకున్నాడు. అంజలి కూడా అర్జున్ని చూడగానే ప్రేమగా దగ్గరికి వెళ్ళింది. అర్జున్ అంజలి చేయి పట్టుకొని కాలేజీ లైబ్రరీ బ్యాక్ సైడ్కి తీసుకెళ్లి గట్టిగా హాక్ చేసుకుంటాడు. అంజలి కూడా ఏడుస్తూ గట్టిగా హాక్ చేసుకుంటుంది. అలా చాలాసేపు ఉన్నాక ఇద్దరు విడివడి ఆ 4 రోజులు లేని ఆనందాన్ని ఆ రోజునంతా అనుభవిస్తారు. అర్జున్ అయితే గాల్లో తేలుతూ ఉంటాడు అంజలి పక్కనుంటే. కానీ తనకు తెలియని విషయం ఏంటంటే ఇదే తన జీవితంలో లాస్ట్ రోజు అంజలితో అని. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూమ్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.